హాయ్ అండి, నా పేరు రామకృష్ణ. నేను జేఎస్ఆర్ ఇంటీరియర్స్ అండి మాది. ఇది వచ్చి 3 BHK ఫ్లాట్ అండి. ఏరియా వచ్చి మన బాచ్పల్లి SDR మైస్పేస్ 2. ఇది వచ్చి మెయిన్ డోర్ ప్యానల్ అండి. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇది షూ ర్యాక్ కింద షూ ర్యాక్ తీసుకున్నాము. దానిపైన మెయిన్ డోర్ ప్యానల్ ఇట్లా డిజైనింగ్ తీసుకున్నాం. డిజైనింగ్లో స్టోన్ విత్ వుడ్ కలర్ రెండు యూజ్ చేసామండి. స్టోన్ మోడల్లో మనకి లామినేట్ తీసుకున్నాము. నేచురల్ టేక్ వుడ్ కలర్ తీసుకున్నాం. ఈ మధ్యలో వచ్చి ఒక లోవర్స్ అనేది ఈ డిజైన్లో స్టోన్ డిజైన్లోనే లోవర్స్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఇది మిడ్లో వచ్చి ఇది లామినేట్ హై గ్లోజీ లామినేట్ యూజ్ చేసాము. ఇది కూడా లోవర్స్ యూజ్ చేసాము. తర్వాత వచ్చి ఇది మెయిన్ డోర్ సేఫ్టీ డోర్ అండి. ఈ డోర్ కూడా మనకి హై గ్లాసీ లామినేట్లు యూజ్ చేసాము. మిడ్లో మనకి ఎస్ఎస్లో రోజ్ గోల్డ్ డిజైన్ కటింగ్ గ్రిల్ అనేది పెట్టాం మనం లోపల. ఇది వచ్చి రోజ్ గోల్డ్ హ్యాండిల్. ఇది మొత్తం ప్యాటర్న్ వుడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. ఇది రండి ఒకసారి ఫ్లాట్ చూద్దాం. ఇది వచ్చి సీలింగ్ అండి. జిప్సమ్ సీలింగ్ యూజ్ చేసాం మొత్తం. మనకి ఈ మిడ్లో వుడెన్ ఫ్రేము వెనియర్ అండ్ వుడెన్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసాం. మధ్యలో మనకి ఒక CNC డిజైన్ అనేది డికో పెయింట్లో CNC డిజైన్ చేసి పెట్టామండి. చుట్టూ ఎల్ యాంగిల్లో మనకి 2 ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాము. చుట్టూ మనకి ప్యానల్ లైట్స్ కూడా ఒక 6 లైట్స్ ఇచ్చాము. COP లైట్స్ అంటారు ఇవి. ఇక్కడ వచ్చి ఇది వచ్చి టీవీ క్యాబినెట్. మొత్తం ఓవరాల్గా టీవీ క్యాబినెట్ వచ్చి మనకి కింద ఒక బేస్ యూనిట్ ఒకటి తీసుకున్నాము. బేస్ యూనిట్కి 2 డ్రాస్ తీసుకున్నాము. మిడ్లో వచ్చి బ్లాక్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాసు. ఇది వచ్చి గ్లాస్ క్యాబినెట్ ఒకటి తీసుకున్నాము. ఒక ఫుల్ క్యాబినెట్ గ్లాస్ క్యాబినెట్ తీసుకున్నాం. ఇది టీవీ ప్యానల్ వచ్చి యాక్రాలిక్లో స్టోన్ డిజైన్లో తీసుకున్నాం. ఇది యాక్రాలిక్ ఫినిష్లో. ఇది మొత్తం స్టోన్ మోడల్లో ఒకటే ఫుల్ జాయింట్ లేకుండా ఒకటే షీట్ తీసుకున్నామండి. ఇది తర్వాత వచ్చి ఇది కూడా యాక్రాలిక్లోనే మనకి ప్రింటెడ్ డిజైన్లో తీసుకున్నామండి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియాలో మనకి ఈ ఫుల్ వాల్ క్యాబినెట్ అనేది తీసుకున్నాము. ఈ ఫుల్ వాల్ క్యాబినెట్లో మనకి 2 కలర్సే యూజ్ చేసాం. ఒకటి కంప్లీట్ వుడ్ కలరు, వుడెన్ కలరు, ఒకటి గ్రీన్ కలర్. వుడెన్ కలర్ వచ్చి మనకి మ్యాట్ ఫినిష్ యూజ్ చేసాము. గ్రీన్ కలర్ వచ్చి హై గ్లాసీ తీసుకున్నాము. ఈ 2 మొత్తం 2 గ్లాస్ క్యాబినెట్స్ ఇచ్చాము. ఒకటి చిన్న క్యాబినెట్ ఓపెన్ క్యాబినెట్ ఒకటి ఇచ్చాము. ఈ క్యాబినెట్ వచ్చి మనకి కంప్లీట్ మూవబుల్. ఇది మనకి ఎటన్నా మూవ్ చేసుకోవాలన్నా కూడా ఈ క్యాబినెట్ మొత్తం మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది మూవ్ చేసుకోవచ్చు. గ్రానైట్ వచ్చి బ్లాక్ గ్రానైట్ తీసుకున్నాము. వాల్ వచ్చి మనం కంప్లీట్గా డైమండ్ గ్లాస్ మిర్రర్ కాపర్ డైమండ్ గ్లాస్ యూజ్ చేసాము. ఈ వాల్ అంతా ఈ ఫుల్ గ్లాస్ మొత్తం బ్లాక్ ప్రొఫైల్ రౌండ్ టింటెడ్ గ్లాస్ అనేది యూజ్ చేసామండి. ప్రొఫైల్ గ్లాస్ వచ్చి కంప్లీట్గా ఇది క్రాకరీ యూనిట్ అండి. ఇది వచ్చి క్రాకరీ యూనిట్లో మెయిన్ ప్లాట్ఫామ్ అండి. చిన్న ప్లాట్ఫామ్ తీసుకున్నాం. ఈ చిన్న ప్లాట్ఫామ్ కూడా 3 డోర్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ లోపల ఒక సింగిల్ ఒక ర్యాక్ పెట్టేసి ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చాం. ఇక్కడ ఒక ఓపెన్ డోర్స్ ఒక డబుల్ డోర్ ఒకటి ఇచ్చాం. ఇది వచ్చి ఫుల్ ర్యాక్ టాల్ యూనిట్ లాగా ఫుల్ ర్యాక్ అనేది ఒకటి ఇచ్చాం. ఇది ఈ హ్యాండిల్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ రెగ్యులర్ హ్యాండిల్ కాకుండా డిఫరెంట్ హ్యాండిల్ అనేది యూజ్ చేసాం మనం. సీలింగ్ వచ్చి వెనియర్ వుడ్ సీలింగ్ అనేది యూజ్ చేసాం మొత్తం కంప్లీట్గా. 4x8 సైజు తీసుకొని ఒక బ్లాకు, ఆ బ్లాక్లో కంప్లీట్ వుడెన్ సీలింగ్ చేసాం. వుడెన్ సీలింగ్ కూడా వుడ్ కలర్ వెనియర్ బ్లాక్ గ్లాస్ అనేది కాంబినేషన్లో తీసుకున్నామండి. ఇది మధ్యలో కార్నర్స్ ఒక 4 గ్లాసెస్ అనేది బ్లాక్ గ్లాస్ మిర్రర్స్ అనేది యూజ్ చేసాము. 2 హ్యాంగింగ్ లైట్స్. ఇది డైనింగ్ ఏరియా అండి. నెక్స్ట్ బాల్కనీ చూద్దాం. బాల్కనీ వచ్చి మనం కంప్లీట్గా స్లైడింగ్ మెష్ డోర్స్ అనేది యూజ్ చేసాము. కంప్లీట్గా మెస్కెటో వచ్చేసి మెస్కెటో కోసం కంప్లీట్ ఫుల్ ప్యాకెట్ చేసామండి. ఇది
ఈ వాల్ హైలైట్ చేయడానికి మనకి ఈ లీవ్స్ డిజైన్లో టైల్స్ అనేది తీసుకున్నామండి. ఇది మొత్తం కంప్లీట్గా. ఇది టేబుల్ టాప్ వచ్చి వాష్ మిషన్, టేబుల్ టాపు కింద వచ్చి ఇది కంప్లీట్గా డబ్ల్యూపీవీసీ అండి. ఇది డబ్ల్యూపీవీసీ మీద డీకో పెయింటింగ్ అనేది చేపించాం మనం. డీకో పెయింటింగ్ చేపించి దీనిపైన అనేది మనకి వైట్ స్టోన్ 15 mm టైల్ అనేది తీసుకున్నాము. ఇది వచ్చి బ్లాక్ సింక్, బ్లాక్ ట్యాపు, బ్లాక్ మనకి హ్యాంగర్ కూడా తీసుకున్నాం కంప్లీట్గా. ఇది మొత్తం బ్లాక్ కాంబినేషన్లోనే తీసుకున్నాం అండి. ఇది వచ్చి ప్రొఫైల్ మిర్రరు, మనకి 3 కలర్స్ వస్తాయి. పైన వచ్చి మనకి సీలింగ్ వచ్చి పీవీసీ సీలింగ్ అండి. ఈ లైట్లు కూడా మనకి సిలిండర్ లైట్స్ అంటారు ఇవి. ఈ బాల్కనీకి మనకి షోయింగ్ లైట్స్ లాగా పెట్టామండి. ఇది 3 లైట్స్. ఇదండి ఓవరాల్గా బాల్కనీ థీము. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఇది ఎంట్రీ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవగానే మనకి ఫాల్ సీలింగ్ వచ్చి మొత్తం కంప్లీట్గా ఓన్లీ జిప్సమ్ సీలింగే యూజ్ చేసాము. జిప్సమ్ సీలింగ్లో మనకి ఎల్ షేప్ ప్రొఫైల్ అనేది ప్రొవైడ్ చేసి ఆ కార్నర్ అనేది కటింగ్ ఇచ్చి కార్నర్ గ్రూ లాగా ఇచ్చామండి. గ్రూలో బ్లాక్ పెయింట్ ఇచ్చాము. బ్లాక్ పెయింట్ ఇచ్చి ఒకటి స్ట్రైట్ వే గ్రూ కూడా ఒకటి ఇచ్చాం బ్లాక్. అందులో కూడా బ్లాక్ పెయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా సీలింగ్ లైటింగ్ వచ్చి 4 లైట్ మనకి సిఓపి లైట్స్, 6 లైట్స్ వచ్చి మనకి స్పాట్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో ఒక టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం మనం. ఈ టీవీ యూనిట్ కూడా మనకి ఒక చిన్న క్యాబినెట్ ఇచ్చాము. పక్కన వచ్చి లోవర్స్ తీసుకున్నాము. తర్వాత మనకి పీవీసీ డిజిటల్ షీట్ అనేది యూజ్ చేసాము ఇక్కడ. తర్వాత అటు ఇటు కూడా 10 mm గ్రూస్లో లోవర్స్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ. ఈ చిన్న క్యాబినెట్ వచ్చి మనకి వుడెన్ కలరు ప్లస్ కెయిన్ లామినేట్లో యూజ్ చేసాము. రెండు కూడా ఇంపోర్టెడ్ అండి. నార్మల్ లోకల్ లామినేట్స్ అనేది ఎక్కడే యూజ్ చేయలేదు అసలు. ఇది మొత్తం కంప్లీట్గా మొత్తం ఇంపోర్టెడ్ లామినేట్సే. ఇది కెయిన్ లామినేట్ మనకి కాంబినేషన్లో వుడెన్ కలర్కి చాలా బాగుంటుంది. మనకి చాలా లుక్ కూడా ప్లెజెంట్గా ఉందండి. ఇది ఓవరాల్ థీమ్ వచ్చి ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్ తర్వాత మనకి వార్డ్రోబ్ అండి. వార్డ్రోబ్ వచ్చి కంప్లీట్గా మనం స్లైడింగ్ సెటర్స్ అనేది తీసుకున్నాము. స్లైడింగ్ కూడా మనం ఈ డోర్ కంప్లీట్గా 25 mm థిక్నెస్ అనేది యూజ్ చేస్తాం కంప్లీట్గా. ఈ లామినేట్స్ వచ్చి మనకి మెరీనో లామినేట్స్ అనేది యూజ్ చేసామండి. మెరీనో లామినేట్స్లో ఒక ప్రింటెడ్ డిజైన్ తీసుకుని ఒకటి ప్లెయిన్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి ఫస్ట్ క్యాబినెట్ అండి. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని ర్యాక్సే కావాలని అడిగారు. అందువల్ల మేము మొత్తం కంప్లీట్గా ర్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి సెకండ్ క్యాబినెట్ అండి. సెకండ్ క్యాబినెట్ వచ్చి మనకి ఒక హ్యాంగర్ ఇచ్చాము. ఒక పైన మనకి ఒకటి వచ్చి షర్ట్ హ్యాంగర్ ఇచ్చాము. సెకండ్ వచ్చి ఒకటి సారీస్ హ్యాంగర్ ఇచ్చాము. సారీస్ హ్యాంగర్కి ఇంత స్పేస్ అక్కర్లేదండి. మనకి కొంచెం పైన ఒక ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసి చిన్న స్పేస్ అనేది క్రియేట్ చేసాము. కింద వచ్చి ఒక 2 డ్రాస్ ఇచ్చాము కింద. కంప్లీట్గా ఇది క్యాబినెట్ డిజైన్ అండి. ఇది ఈ వార్డ్రోబ్లో మనకి లైట్స్ కూడా ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఆటోమేటిక్గా సెన్సర్ అండి. ఇది ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇది వార్డ్రోబ్ క్యాబినెట్ మనకి 1.5 ఇంచ్ బార్డర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ 1.5 ఇంచ్లో రెగ్యులర్గా 1.5 ఇంచ్ లామినేట్ అతికిచ్చేసి వదిలేస్తారు. కానీ మనం ఏం చేసామంటే దీనికి ఒక డిఫరెంట్ లుక్ రావాలని మిడిల్లో మనకి ఒక 12 mm థిక్నెస్ రోజ్ గోల్డ్ టీ పట్టి అనేది యూజ్ చేయడం జరిగింది. 12 mm టీ పట్టి యూజ్ చేయడం వల్ల మనకి ఓవరాల్ లుక్ చాలా బాగా వచ్చిందండి. పైన లాఫ్ట్ వచ్చి కంప్లీట్ ప్లెయిన్ కలర్ ఇచ్చామండి. ప్లెయిన్ కలర్లో హైవేరీ కలర్ హ్యాండిల్ అనేది యూజ్ చేసాం. హైవేరీ అండ్ రోజ్ గోల్డ్. ఇది వచ్చి హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చామండి. ఇది ఈ రూమ్కి మనకి మినిమం స్పేస్ క్రియేట్ చేయాలని 5x6 బెడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బెడ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి వార్డ్రోబ్కి బెడ్కి మనకి మిడ్లో 1.5 feet మనకి స్పేస్ అనేది ఉంది వాకింగ్ డిస్టెన్స్. ఈ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఈ బెడ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. బెడ్ వచ్చి కంప్లీట్ హైడ్రాలిక్ అండి. ఇది కంప్లీట్గా హైడ్రాలిక్. లోపల ఫుల్ స్టోరేజ్ చేసుకోవచ్చు. కింద కూడా బెడ్కి బోర్డర్లో కూడా ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాం కంప్లీట్గా యూ షేప్లో. ఇది మనకి ఇట్లా ప్రొవైడ్ చేయడం వల్ల నైట్ టైం మనకి బెడ్ హైలైటింగ్ బాగుంటుందండి. ఇది హెడ్ బోర్డ్ వచ్చి కంప్లీట్గా హెడ్ బోర్డ్ ప్యానల్ వచ్చి ప్లెయిన్ కలరు క్రీమ్ కలర్ లామినేట్లో తీసుకున్నాము. ప్లెయిన్ కలర్ లామినేట్ తీసుకొని దీనిపైన మనకి పింక్ కలర్ సేమ్ వాటర్కి యూజ్ చేసిన ఈ కలర్లోనే పింక్ కలర్ కుషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ పింక్ కలర్ తీసుకోవడం వల్ల మనకి ప్లెయిన్ కలర్లో ఈ కుషన్ అనేది హైలైట్ అవుతుందండి. ఇది ఈ ప్యానల్ కూడా
మనకి కంప్లీట్గా ప్లెయిన్ క్రీమ్ కలర్లోనే ప్యానల్ తీసుకున్నాము. ప్యానల్ కూడా మనం క్రీమ్ కలర్లోనే తీసుకున్నామండి. క్రీమ్ కలర్ తీసుకుని మనకి మధ్యలో ఒక 25 mm అనేది టీ పట్టి అనేది హైలైట్ చేసాము. రోజ్ గోల్డ్ టీ పట్టి తీసుకోవడం వల్ల ప్యానల్ అనేది ప్లెయిన్గా కనిపించుకోకుండా మనకి లుక్ అనేది తీసుకొస్తుంది. ఇది వచ్చి విండో ప్యానల్ అండి. విండో ప్యానల్ కూడా సేమ్ మనకి పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ కలర్ తీసుకుని ఇక్కడ వచ్చి హైవేరీ, ఇక్కడ హైవేరీ, ఇది పింకు, ఈ రెండు కాంబినేషన్లో తీసుకుని మధ్యలో ఒక ఎల్ఈడి ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాం కంప్లీట్గా యూ షేప్లో. ఇది వచ్చి మన డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది ఓవరాల్గా మనకి అటు సైడ్ బెడ్కి రైట్ సైడ్ ఏంటో వార్డ్రోబ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి డ్రెస్సింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ డ్రెస్సింగ్ ఏరియా కూడా మనం కంప్లీట్గా ఒక ప్యాకెట్ లాగా ఇవ్వకోకుండా మనం ఏం చేసామంటే జస్ట్ ఒక 2 కరువు తీసుకుని ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వచ్చి మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. బ్యాక్గ్రౌండ్ స్టోరేజ్ ఇచ్చి మిర్రర్ కూడా సేమ్ అదే షేప్లో మనకి మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. కింద వచ్చి సేమ్ టీవీ యూనిట్కి ఏదైతే యూజ్ చేసామో వుడెన్ కలరు ప్లస్ మనకి కేన్ లామినేట్ అనేది యూజ్ చేసామండి. ఇక్కడ హ్యాండిల్ వచ్చి మనకి గ్రే కలర్ అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చి సైడ్ ఒక మనకి గ్లాస్ క్యాబినెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్లాస్ క్యాబినెట్ కూడా మొత్తం టోటల్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాం. ప్రొఫైల్ డోర్కి మనం ఏం చేసామంటే బ్రౌన్ టింటెడ్ అనేది పెట్టడం జరిగింది. గ్లాసు ఓపెన్, మనకి లోపల ఏదైనా ఐటమ్ ఉన్నా కూడా బయటికి కనిపించేలాగా ఓపెన్ గ్లాస్ క్యాబినెట్ లాగా ఇచ్చామండి. ఇక్కడ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ బెడ్కి ఇక్కడ వాల్కి ఒక 3.5 feet అనేది స్పేస్ అనేది మిగిలింది. క్లయింట్ ఏమడిగారంటే మనకి ఒక ఐనింగ్ టేబుల్ కావాలని అడిగారు. ఐనింగ్ టేబుల్ అడగడంతో మనం ఇక్కడ ఫోల్డింగ్లో ఐనింగ్ టేబుల్ ఇక్కడ ఈ వాల్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐనింగ్ టేబుల్ అనేది ఇచ్చామండి. ఇక్కడ ఐనింగ్ టేబుల్ అండి. ఇది మనకి ఎట్లా అంటే నుంచుని వర్క్ చేసుకోవడానికి కూడా, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుందండి. ఇది ఇక్కడ వచ్చి ఒక చిన్న సాకెట్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత మనకి వర్క్ ఏం లేదు అనే మనకి క్లోజ్ చేసుకోవాలంటే కూడా మనం దీన్ని ఇలా మనం క్లోజ్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా మనకి వాల్కి వెళ్ళిపోతుందండి. మనకి ఈ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ బెడ్రూమ్కి ఎల్ షేప్లో బాల్కనీ వచ్చిందండి. రండి బాల్కనీ చూద్దాం. ఈ ఎల్ షేప్లో కూడా మనకి పీవీసీ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పీవీసీ సీలింగ్ కూడా మనం వుడెన్ కలర్లో యూజ్ చేసాము. వుడెన్ కలర్లోనే థీమ్లో తీసుకున్నాము. ఎందుకంటే బాల్కనీ అంతా కూడా మనకి వైట్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మాకు ఇక్కడ ఒక ప్రైవసీ పార్ట్ కావాలి, మాకు ఈ స్పేస్ అనేది మాకు కంప్లీట్గా యూజ్ చేసుకోవడానికి కావాలని అడిగారు. అడిగిన తర్వాత నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ మనం యూపీవీసీ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది కంప్లీట్గా వాల్ టు వాల్. ఇక్కడ వచ్చి మనం ఒక కర్టెన్ అనేది ఇస్తున్నాము, లాంగ్ కర్టెన్ పైనుంచి కింద వరకు. ఇక్కడ ఏమవుతుందంటే మనం బెడ్రూమ్ నుంచి బాల్కనీకి ఎంటర్ అవగానే ఈ స్పేస్ మొత్తం కూడా మనం కంప్లీట్గా ఒక ప్రైవేట్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ గాలి రావాలి అని అనుకుంటే మనం ఈ డోర్ ఓపెన్ చేసుకొని ఈ మెష్ డోర్ ఇట్లా వేసుకుంటే మనకి ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. ఇది వచ్చి వర్కింగ్ యూనిట్ అండి. పైనంతా కూడా మనకి పైన ఒక స్టోరేజ్ కావాలన్నారు. అప్పర్లో ఒక స్టోరేజ్ ఇచ్చాము. ఈ పైన వచ్చి మనకి 3 doors ఒక క్లోజెట్ 3 doors స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ డోర్స్ ఇచ్చాము. ఇది వచ్చి కంప్లీట్గా ఎల్ షేప్లో మనకి ఓపెన్ బాక్సెస్ రౌండ్ షేప్లో మనకి ఓపెన్ బాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండు కింద ఈ రెండు వచ్చి మనకి వుడెన్ కలర్ అండ్ కేన్ లామినేట్లోనే యూజ్ చేసామండి. సేమ్ బెడ్రూమ్లో టీవీ యూనిట్కి ఏదైతే యూజ్ చేసామో అదే సేమ్ లామినేట్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ క్యాబినెట్స్లో మనకి కంప్లీట్గా సర్ఫేస్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్క లైట్ ఇవ్వడం జరిగింది. కింద వచ్చి మనకి కంప్లీట్గా ఒకటి ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా వైట్ కలర్ మనకి ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. పైన మనకి క్యాబినెట్లో వచ్చి వామ్ వైట్ కలర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి కింద ఫోల్డింగ్ టేబుల్, చిన్న టేబుల్ కావాలి, వర్కింగ్ టేబుల్, చిన్న ఫోల్డింగ్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వర్క్ చేసుకున్నప్పుడు వర్క్ చేయాలనుకుంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ ఏరియా అంతా కూడా మనకి ఓపెన్ స్పేస్ అయిపోతుంది. ఇది ఎల్ షేప్లో మనకి కంటిన్యూషన్ సీలింగ్ అనేది. ఇక్కడైతే మనం ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ కొరకు ఇక్కడ ఇంకేం వర్క్ ఏం చేయలేదు. ఇది మొత్తం ఓపెన్ స్పేస్ కావాలన్నారు. ఇక్కడ విండో ఉంది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ వ్యూ విండో ఉందండి. ఇక్కడ ఆ విండోకి ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ బాల్కనీ వస్తుంది. బాల్కనీలో మనం ఇక్కడ కూడా ఏం చేసామంటే మెస్కెటో మెష్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ కూడా మనం ఏం చేసామంటే కంప్లీట్గా ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము, ఎటువంటి డిజైన్ అనేది ఇవ్వలేదు. మనకి ప్లెయిన్ సీలింగ్ ఇచ్చి ప్లెయిన్ సీలింగ్లో ఒకటి బ్లాక్ గ్రూ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మధ్యలో వచ్చి మనకి ఎల్ షేప్లో ప్రొఫైల్ అనేది ఇచ్చాము. ఆ ప్రొఫైల్ కూడా సేమ్ కార్నర్స్లో మనం ప్రొఫైల్ అనేది ఇవ్వలేదు, కార్నర్లో మనకి బ్లాక్ గ్రూ అనేది ఇవ్వడం జరిగింది. మిగిలినంతా సిఓపి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ వార్డ్రోబ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వార్డ్రోబ్ కూడా మనకి స్లైడింగే ఇచ్చాము. ఇక్కడ ఎందుకంటే మనకి బెడ్ వచ్చిన తర్వాత ప్లేస్ అనేది చాలా కంజెస్టెడ్ అవుతుంది, అందువల్ల ఇక్కడ కూడా స్లైడింగే ప్రొవైడ్ చేసాము. ఇది కూడా షర్ట్ హ్యాంగర్కి అనేది ఇవ్వడం జరిగింది. ఇది షర్ట్ హ్యాంగర్ ఇచ్చిన తర్వాత క్లయింట్ ఏమడిగారంటే మనల్ని, నాకు ఒక అడ్జస్ట్మెంట్ షెల్ఫ్ కావాలి, నాకు కావాలంటే పెట్టుకుంటాను, లేదంటే తీసుకుని రిమూవ్ చేసుకొని కింద పెట్టుకుంటానని చెప్పారు. అందువల్ల మనకి ఇక్కడ 2 స్టెప్స్లో మనం ఈ అడ్జస్ట్మెంట్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద వచ్చి ఒక 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగిందండి, లాకింగ్ డ్రాస్. కింద వచ్చి ఒకటి ఓపెన్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది, ఒక షెల్ఫ్. ఇది వచ్చి సెకండ్ క్యాబినెట్ కూడా మనము ఎట్లా తీసుకున్నామంటే పైన ఒక జస్ట్ 2 ఓపెన్ ర్యాక్స్, కింద ఒక 2 డ్రాస్ ఇవ్వడం జరిగింది, లాకింగ్ డ్రాస్ ఇవ్వడం జరిగింది, 2 డ్రాస్ ఇవ్వడం జరిగింది. కింద ఒక మిడ్లో ఒక షెల్ఫ్ ఇవ్వడం అనేది జరిగిందండి. సేమ్ ఆ బెడ్రూమ్లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా మనకి ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. లోపల మనకి ఫ్రంట్ వచ్చేసరికి లామినేట్ వచ్చి మనకి కంప్లీట్గా లెదర్ ఫినిష్ యూజ్ చేయడం జరిగిందండి. లెదర్ ఫినిష్లో మనం మ్యాట్లో లెదర్ ఫినిష్ అనేది యూజ్ చేసాము. ఇది వచ్చి ఒక సింగిల్ డోర్ వచ్చి ప్రింటెడ్ లామినేట్ యూజ్ చేసాము, ఇంకొక డోర్ వచ్చి కొంత ప్లెయిన్ కొంత ప్రింటెడ్ లామినేట్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం లెదర్ ఫినిష్లో తీసుకున్నాం. ఈ లామినేట్ కూడా కంప్లీట్గా ఇంపోర్టెడ్ లామినేట్స్ అండి. దీనికి హ్యాండిల్స్ వచ్చి బ్లాక్ కలర్లో తీసుకోవడం జరిగింది. బ్లాక్ కలర్ కాంబినేషన్, కింద స్లైడింగ్ హ్యాండిల్, పైన లాఫ్ట్ హ్యాండిల్ అన్నీ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్ పైన మధ్యలో కూడా ఒక బ్లాక్ కలర్ టీ పట్టీ అనేది, ఒక బార్డర్ లాగా టీ పట్టీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి మనకి ఈ 1.5 ఇంచ్ బార్డర్లో కూడా ఒక బ్లాక్ కలర్ టీ పట్టీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఈ స్లైడింగ్ ఫ్రేమ్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఓకే, ఇది అయిన తర్వాత మనకి ఇటు సైడ్ కూడా మనకి హ్యాంగర్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్నది ఒక 6 ఇంచెస్లో హ్యాంగర్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నైట్ వేర్ డ్రెస్సెస్ కానీ, నైట్ వేర్ షర్ట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి కావాలంటే అన్ని రిమూవబుల్ సెల్ఫ్స్ అండి, ఇవి కావాలంటే మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. ఆఫ్ట్ వచ్చి చిన్న ఒక డోర్ ఇచ్చామండి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది కూడా చాలా సింపుల్గా తీసుకున్నాం మనం. కింద ఒక క్యాబినెట్ ఇచ్చాము, కింద బేస్ క్యాబినెట్కి వచ్చి 2 డ్రాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫినిష్ వచ్చి లామినేట్ వచ్చి సేమ్ లెదర్ ఫినిష్ యూజ్ చేసామండి. ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేసాం, ఒకటి డార్క్ కలరు, ఒకటి లైట్ కలరు. ఈ డార్క్ కలరు ఓన్లీ ఫ్రేమింగ్ బాక్స్కి మనకి డార్క్ కలర్ ఇచ్చి, పైన మనకి ఫ్రంట్ డ్రా ఫేసెల్స్ వచ్చి మనకి లైట్ కలర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్ వచ్చి ఒక గ్లాస్ క్యాబినెట్ అనేది ఇచ్చాము, సైడ్ ఒకటి లాంగ్ గ్లాస్ క్యాబినెట్. దీనికి గ్లాస్ క్యాబినెట్కి బ్లాక్ ప్రొఫైల్ అనేది తీసుకున్నాము. ఈ బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్రౌన్ టింటెడ్ గ్లాస్ అనేది యూజ్ చేసాము. లోపల ఒక చిన్న ప్రొఫైల్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మనం లోపల కూడా సేమ్ ఈ ఫ్రంట్ కలర్ ఏదైతే యూజ్ చేసామో అదే కలర్ మనం లోపల కూడా సేమ్ అంతా ఒకటే కలర్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి మనకి ప్లెయిన్ మిర్రర్ తీసుకున్నాము. ప్లెయిన్ చుట్టూ మిర్రర్కి ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైట్ మనకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు ఫేస్ మీద మనకి లైటింగ్ పడి గ్లో అనేది మనకి కరెక్ట్ వస్తుందా లేదనేది మనకు తెలుస్తుంది. ఇది వచ్చి మనకి సైడ్ ఒక చిన్న డిజైన్ పీవీసీ లామినేట్లోనే ప్రింటెడ్ లామినేట్ మనకి పీవీసీ డిజైన్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బయట వచ్చి పీవీసీ సీలింగ్ అండి, వుడ్ సీలింగు. ఇక్కడ మనకి క్లాత్ హ్యాంగర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సేమ్ మనకి అక్కడ బాల్కనీలో మెస్ ఎట్లా ఇచ్చామో స్లైడింగ్, సేమ్ ఈ బాల్కనీకి కూడా సేమ్ మెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ కిచెన్లోకి వచ్చామండి. మనం కిచెన్ చూసుకుంటే ప్లెయిన్ సీలింగే ఇచ్చాము, సింపుల్ డిజైన్. ఒక ఎల్ షేప్ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది, సిఓబి లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మెయిన్ కిచెన్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అండి. ఇది వచ్చి జెడ్ బ్లాక్ స్టోన్ అనేది యూజ్ చేయడం జరిగింది. దీనికి మనం 6 బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాం, ట్యాండమ్ బాస్కెట్స్.
ఈ ఫస్ట్ వచ్చి మనకి కట్లరీ అండి, ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చి కప్ అండ్ సాసరు. థర్డ్ వచ్చి మనకి ప్లెయిన్ బాస్కెట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి బాటిల్ ఫ్లోర్ అండి, ఇది కూడా సాఫ్ట్ క్లోజెస్. ఈ రెండు కూడా ఎంటీఏనండి, ఇవి మనకి ప్లెయిన్ బాస్కెట్సే. మనం ఏదైనా గిన్నెలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కార్నర్ చూసుకుంటే మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ఏం చెప్పారంటే మనకి ఇదంతా ఓపెన్ స్పేస్ కావాలని చెప్పారు. అందు గురించి ఈ కార్నర్ మనం అసలు ఏమీ ఇవ్వలేదండి. ఇది వచ్చి మనకి సింక్ అండి. ఇది కిచెన్ వచ్చి మనకి కిచెన్ మిడిల్ బాక్స్లో వచ్చి మనం వుడెన్ కలర్ లామినేట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సేమ్ వుడ్ కలర్ మ్యాట్లోనే తీసుకున్నాం. దీనికి కాంబినేషన్ కింద బ్లాక్ ప్రొఫైల్ బ్రౌన్ టింటెడ్ గ్లాస్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫైల్ డోర్స్ ఈ రెండు కూడా మనకి మ్యాట్ ఫినిష్లోనే తీసుకున్నామండి. ప్రొఫైల్ డోర్స్ కూడా మ్యాట్ ఫినిషే యూజ్ చేసాము. ఇది ఒక గ్లాస్ క్యాబినెట్. తర్వాత మనం ఇది చిమ్నీ తీసుకున్నామండి. ఇది 60 సెంటీమీటర్స్లో చిమ్నీ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మనకి కింద స్టవ్ కూడా సేమ్ ఎస్ఎస్లోనే తీసుకున్నాము. హిందీవేర్ కంపెనీ స్టవ్ కూడా హిందీవేర్ కంపెనీ తీసుకున్నామండి. తర్వాత ఇంకొక గ్లాస్ క్యాబినెట్ అనేది తీసుకున్నాం. ఈ గ్లాస్ క్యాబినెట్ కూడా సేమ్ అదే ఫినిష్ వుడ్ కలర్ బ్లాక్ ప్రొఫైల్ ఫినిష్లోనే తీసుకున్నాం. ఇది ఒక గ్లాస్ క్యాబినెట్. మనకి మిడ్లో వచ్చే టైల్స్ అన్నీ కూడా మనకి స్టోన్ మోడల్ టైల్లో తీసుకున్నామండి. డిజైనింగ్ అంతా కూడా స్టోన్ మోడల్ డిజైన్, మార్బుల్ షేడ్ డిజైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న క్యాబినెట్ అండి. ఇది వచ్చి మనం వాటర్ ప్యూరిఫై ఆర్వోక్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు కస్టమర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది కూడా మనకి గ్లాస్ ప్రొఫైల్ డోర్ కావాలన్నారు. అందుకే గ్లాస్కు ప్రొఫైల్ డోర్ పెట్టడం జరిగింది. పైన వచ్చి కంప్లీట్గా లాఫ్ట్ అండి. కంప్లీట్ గ్రీన్ కలర్ యాక్రాలిక్ అనేది యూజ్ చేయడం జరిగింది కిచెన్ మొత్తం కూడా. ఇది వచ్చి మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. మనకి కిచెన్కి డైనింగ్కి మధ్యలో ఈ స్పేస్లో ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది వచ్చి మనకి 5 feet బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. మనకి ఇది కూడా సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే యూజ్ చేసాము యాక్రలిక్. మిడ్లో వచ్చి మనం లోవర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి, పీవీసీ లోవర్స్. ఇది వచ్చి మనకి 15 mm నానో స్టోన్ అండి. 15 mm టైల్లో వైట్ కలర్ యూజ్ చేసాము. పైన సైడ్ వచ్చి ఒక చిన్న గ్లాస్ క్యాబినెట్ అనేది ఇచ్చాము. దీనికి గ్లాస్ క్యాబినెట్కి కూడా బ్లాక్ ప్రొఫైల్ వైట్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. పైన వచ్చి ఒకటి ఓపెన్ క్యాబినెట్ కూడా చిన్న క్యాబినెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 2 హ్యాంగింగ్ లైట్స్ కూడా తీసుకున్నామండి. చిన్న సైజు హ్యాంగింగ్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి ఓవరాల్గా బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి వచ్చి మనకి కింద ఒక స్టోరేజ్ అనేది ఇచ్చాము. కింద స్టోరేజ్ వచ్చి మనకి ఒక సింగిల్ ఇక్కడ స్టోరేజ్ కింద ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ వచ్చి ఇక్కడ మనం విక్కర్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి, ఆనియన్ బాస్కెట్స్. ఇది వచ్చి 2 ఓపెన్ క్యాబినెట్ ఇచ్చామండి, స్టోరేజ్ క్యాబినెట్. ఇది వచ్చి మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కంప్లీట్గా కూడా మనం వైట్ కలర్ థీమ్లోనే తీసుకున్నాము. కంప్లీట్గా ప్లెయిన్ వైట్. ఇక్కడ మనం 15 mm టైల్ స్టోన్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 3 inches ఒక స్టెప్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్టెప్ ఇచ్చి దాని తర్వాత కింద ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము. ఈ ప్లాట్ఫామ్ కింద వచ్చి మనకి ఒక చిన్న కీబోర్డ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రసాదం కౌంటర్ అది పెట్టుకొని ప్రసాదాలు అవి పెట్టుకొని పూజ చేసుకోవడానికి మనకి ఇది ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ వచ్చి ఒక డ్రా అనేది ఇచ్చాము. ఈ కింద వచ్చి కూర్చొని చేసుకునేటట్టు మనం కూర్చొని పూజ చేసుకునేటట్టు ఇవ్వడం జరిగింది. కింద ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ వచ్చి డోర్స్ వచ్చి కంప్లీట్గా ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. 25 mm ప్రొఫైల్ అనేది యూజ్ చేసామండి. డోర్స్ 25 mm గోల్డ్ కలర్ ప్రొఫైల్ విత్ ఫ్లూటెడ్ వైట్ గ్లాస్ అనేది యూజ్ చేయడం జరిగింది కంప్లీట్గా. మిడ్లో వచ్చి మనం బెల్స్ డిజైన్ కూడా చిన్న బెల్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది. పైన వచ్చి మనం స్వస్తిక్ డిజైన్ అనేది వుడ్లోనే మనం సిఎన్సీలో కటింగ్ చేసి స్వస్తిక్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ వాల్ వచ్చి కంప్లీట్గా మనకి యాక్చువల్లీ అక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటుందండి వాల్. ఇది మనం ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. ఇది ఎక్స్టెన్షన్ తీసుకుంది. దీన్ని కొద్దిగా హైలైట్ చేసి ఇక్కడ మధ్యలో 12 mm మనం టీ పట్టీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎక్స్టెన్షన్ ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇక్కడ ఒక టీవీ క్యాబినెట్ మనకి ఇక్కడ చాలా చిన్నగా
స్పేస్ చాలా చిన్నగా అయిపోతుంది. ఆ చిన్నగా అయిపోవడం వల్ల మనకి టీవీకి స్పేస్ సరిపోదు కాబట్టి మనం ఈ 2 feet స్పేస్ అనేది ఎక్స్టెన్షన్ తీసుకున్నామండి. దీన్ని మనం హైలైట్ చేసి దీనికి ఒక వుడ్ ప్యానల్ వుడెన్ కలర్ లామినేట్ అనేది యూజ్ చేసి మనం మధ్యలో 12 mm టీ పట్టీలు అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, ఓవరాల్ మొత్తం ఫ్లాట్ డిజైన్. ఇది 3 BHK. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసేవడం అనేది జరిగింది. ఇలాంటి డిజైన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. క్లయింట్కి ఎట్లా కావాలి ఏంటి ఆ థీమ్ అనేది తీసుకుని డిజైన్ చేయడం జరుగుతుందండి. కంపెనీ నేమ్ వచ్చి JSR ఇంటీరియర్స్ అండి. ఫుల్ నేమ్ వచ్చి జై శ్రీరామ్ ఇంటీరియర్స్. షార్ట్ కట్లో మనం JSR ఇంటీరియర్స్ ఉంటాము. మనం ప్రొవైడ్ చేసిన సర్వీస్ ఏంటంటే వార్డ్రోబ్స్, మోడ్యులర్ కిచెన్స్, ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, టైల్స్, గ్రానైట్, పెయింటింగ్, డీప్ క్లీనింగ్, మొత్తం టోటల్గా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు ఎలాంటి సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే JSR ఇంటీరియర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త ఇంటీరియర్ డిజైన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం.